చిన్నపిల్లలతో నేను ఇలా ఎప్పుడు వీడియో తీసుకోవాలని సార్ నాకు చండాలంగా ఉంది, నాకే బాధ అనిపిస్తుంది. ఏమ్మా అలా కూర్చోబోతాం వీల్ చైర్లు ఉంటే ఎక్కడో ఒకటి ఉంది. ఇలాంటి నేను నిజంగా గుళ్ళల్లో ఇలాంటి దౌర్జన్యాలు దుర్మార్గాలు ఎప్పుడు చూడలేదు సార్. నిజంగా చెప్తాను సార్, కింద గొడవ వేసుకున్నా కానీ పంపించలేదు సార్. నేను భవానీ ఘాట్కి వెళ్ళి అక్కడ వెహికల్స్ లో వచ్చాను సార్. అక్కడ దింపారు సార్, కింద అన్ని నుంచి నడుచుకుంటూ వచ్చారు సార్. కింద బ్యాటరీ వెహికల్ ఉందన్నారు. ఆ బ్యాటరీ వెహికల్ అడిగితే వాళ్ళు ఇప్పుడు దాకా చాలా ట్రిప్ వేసారంట, ఛార్జింగ్ పెట్టుకున్నారు, 2 hours పట్టిద్ది అంటున్నారు సార్. నేను పొద్దున కరెక్ట్గా 10కి వచ్చాను సార్. కిందనే దింపుతున్నాను కానీ ఎవరు పైకి రావట్లేదు సార్. పోనీ ఎట్లాగల్లా దేవుడు చూడటానికి కదా కిందని వచ్చాను సార్. చిన్నపిల్లలు వేసుకొని ఏడవకూడదు సార్, ఎందుకంటే నాకు చాలా డిగ్నిటీగా బతికే ఫ్యామిలీ. పిల్లల ముందు ఏడిస్తే ఎలా ఉంటుంది సార్ చండాలంగా. నేను నిజంగా చెప్తున్నా సార్, నేను జనజన కార్యకర్తగా నేను అసలు మాట్లాడకూడదు అనుకున్నా. ఏ రోజు ఇలాంటి మాట్లాడకూడదు అనుకున్నా. నిజంగా సార్ చెప్తున్నా, మాట్లాడకూడదు, ఎందుకు ప్రభుత్వాలు గడ్డపారని చెప్పి నేను మాట్లాడుతున్నా సార్. ఎంత ఓపిక నశిస్తే ఇంత మాటలు వస్తాయి సార్. నిజంగా చెప్తున్నా. మీకు వెహికల్ ప్రొవైడ్ చేశారు కానీ అది కింద నుంచి లేదు సార్. మీరు ఎలా వచ్చారు పైకి? నేను భవానీ ఘాట్కి వెళ్ళి అక్కడ నా వెహికల్ పెట్టి అక్కడ ఒక విఐపీ వెహికల్ ఏదో ఉంటే అది ఎక్కి ఇక్కడికి వచ్చాం సార్. అక్కడ కింద దింపారు సార్. అక్కడి నుంచి వీల్ చైర్ కూడా లేదు సార్ నాకు. వీల్ చైర్లేమో విఐపీలకు తీసుకెళ్తున్నారు సార్. విఐపీలైన మనుషులు మాలాంటి మనుషులు కాదా సార్? అక్కడ కూర్చుంటే 2 hours పట్టిద్దన్నారు సార్. సార్ ఇక్కడ గవర్నమెంట్ వికలాంగులకి మరి మా శాతం బండ్లు వస్తున్నా కానీ విఐపీ వెహికల్స్ బైక్ వస్తున్నాయి కానీ మమ్మల్ని మాత్రం కింద దించేస్తున్నారు సార్. ఇక్కడ వీల్ చైర్లు కూడా సరిగ్గా లేవు సార్. చాలా బాధ పెడుతున్నారు సార్. వికలాంగులు అనుకుంటుంది, చిన్నపిల్లలు వేసుకుంటారు, 2 పిల్లలు చాలా బాధ ఉంది సార్. నిజంగా చెప్తున్నాను. నేను లేదు సార్ అలా మాట్లాడుతున్నాను కూడా కొన్నిసార్లు మా అమ్మతో వచ్చాను. మా అమ్మని దగ్గర పంపించి నేను